తిరుమలకి సంబంధించి ఆంధ్రజ్యోతి ఒక సంచలనాత్మకమైనటువంటి కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల భద్రపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. కొండ మీద వరుసగా జరుగుతున్న ఘటనలు పోలీస్ శాఖతో పాటు టీటీడీ విజిలెన్స్ పనితీరును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. సోమవారం ఓ యువకుడు ముస్లింలు ధరించే టోపీతో అలిపిరిలో ఆగకుండా దూసుకుపోయాడు. వినాయకుడి గుడి దగ్గర గార్డు ఆపేందుకు ప్రయత్నించిన ఆగలేదు. ఏకదాటిగా 22 కిలోమీటర్లు ప్రయాణించి తిరుమల జీఎన్సీ టోల్గేట్ని చేరుకోగలిగాడు. టాస్క్ ఫోర్స్ అప్రమత్తంగా ఉంటే మార్గ మధ్యంలోనే అతను నిరోధించగలిగేవారు. అతని మానసిక స్థితి సరిగా లేదు కాబట్టి సరిపోయింది, కానీ అవాంఛనీయ శక్తులు అయ్యి ఉంటే పరిస్థితి ఏమిటి అన్నదే ప్రశ్న. ఇది మానసిక స్థితి సరిగ్గా లేదని సర్టిఫికెట్. అట్ ద సేమ్ టైం అక్కడ ఇవాళకి రాశారు ఈ వార్త. ఇది పక్కన పెడితే ప్రస్తుతం అనుసరిస్తున్న తనిఖీలు భద్రతా చర్యలు ఏమాత్రం సరిపోవట్లేదు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. టోటల్గా ఒక ఆ అంశాన్ని వేరే వైపుకి డైవర్ట్ చేస్తూ రాసుకొచ్చినటువంటి వార్త అనమాట. తిరుపతి నుంచి వాహనాల్లో తిరుమలకి చేరుకోవాలంటే అలిపిరి టోల్గేట్ నుంచే ప్రయాణించాలి. అక్కడ టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ, స్పెషల్ పోలీస్ ఫోర్స్, ఆర్మ్డ్ రిజర్వ్, హోంగార్డులు, సివిల్ పోలీసులు విధుల్లో ఉంటారు. టోల్గేట్లో వీఐపీలకు విడిగా మార్గం ఉన్నప్పటికీ వచ్చిందెవరో నిర్ధారించుకున్నాక అనుమతిస్తారు. టీటీడీ ఉన్నతాధికారులు వీవీఐపీలు కొద్దిమందికి మాత్రమే తనిఖీల నుంచి మినహాయింపు ఉంటుంది. వాహనాల తనిఖీకి, లగేజ్ తనిఖీకి వేరువేరుగా స్కానర్లతో పాటు యాత్రికుల తనిఖీకి మెటల్ డిటెక్టర్లు ఉన్నాయి. ఫ్రిస్కింగ్, శరీరం అంతా తడిమి తనిఖీ చేయడం కూడా ఉంటుంది. మద్యం, మాంసం, మత్తు పదార్థాలు, హిందూయేతర మత్స్యాహనాలు, వాటికి సంబంధించిన సాహిత్యం, మారణాయుధాలు, పేలుడు పదార్థాలు అంటే కొండపైకి నిషేధం. తనిఖీల్లో వీటిని అడ్డుకుంటారు. పైకి పటిష్ట భద్రతా వ్యవస్థలు కనిపించిన ఇదంతా డొల్ల మాత్రమే తరచూ జరిగే ఘటనలు నిరూపిస్తూ ఉంటాయి. నిఘా భద్రతా విధుల కన్నా ఎక్కువగా తమ శాఖకు చెందిన అధికారులు దర్శనాలు, వసతి సౌకర్యాల ఏర్పాట్లోని పోలీసు వ్యవస్థ మునిగి తేలుతుంటుంది అనేది వాస్తవం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు ఇక్కడ.